కొన్నిసార్లు మనము దేవుని చిత్తాన్ని చేసేటప్పుడు, కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని మనం చేసేటప్పుడు కుటుంబం వ్యతిరేకిస్తుంది తెలుసా. ఇక్కడ ఎందుకంటే యోబు గారి భార్య కుటుంబమేగా. కొన్నిసార్లు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుకునేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు, దేవుడు ఆజ్ఞాపించింది చేసేటప్పుడు కొన్నిసార్లు కుటుంబమే మనల్ని వ్యతిరేకించవచ్చు. రేయ్, మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి పోతా ఉంటావు, నీకేమైనా పిచ్చా అని అంటారు. మంచి వ్యాపారాన్ని వదిలిపెట్టేసి పోతా ఉంటావు, నీకేమైనా తిక్క అని మాట్లాడతారు. కానీ దేవుడు అంటాడు వదిలేసిరా అని అనొచ్చు, విడిచిపెట్టేసిరా అని అనొచ్చు. దేవుని చిత్తం చేయడానికి వెళ్ళేటప్పుడు ఒకవేళ కుటుంబము ఏమంటారు వ్యతిరేకించవచ్చు. పోరాడగలవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు కైండ్ ఆఫ్గా అందరూ ఎలా చూస్తారంటే దేవుడు ఆపొచ్చు కదా, దేవుడు లాగొచ్చు కదా అంటే, దేవుడు పీక పట్టుకొని రా అని పిలిచే టైప్ కాదండి. అలా పిలిచే టైప్ కాదు. సింపుల్గా ఉంటాడు తెలుసా, ఫాలో మీ అంటాడు, ఇంతవరకే. శిష్యుల్ని ఎవరినైనా చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళాడా యేసుప్రభు? ఎవరినైనా ఏమంటాడు? వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, నన్ను వెంబడించండి, మనుషులను పట్టు జాలారులుగా మిమ్మల్ని చేస్తాను. అక్కడ చాయిస్ ఇచ్చాడు. నన్ను వెంబడిస్తే మనుషులను పట్టుకునే జాలారులు అవుతారు, లేదనుకో చేపలు పట్టుకునే జాలారులుగానే ఉండిపోతారు. ఎప్పుడైనా దేవుడు ఫోర్స్ చెయ్యడు, అవకాశాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు దేవునిలో నిలబడడానికి, దేవుని చిత్తాన్ని చేయడానికి క్యాన్ యూ ఫైట్? యుద్ధం చేయగలవా? ఎప్పుడు పోరాడగలుగుతావు? ఇప్పుడు ఒక సోల్జరు యుద్ధానికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళగలుగుతాడు? చేతికి ఒక AK-47, బాడీకి ఒక బుల్లెట్ ప్రూఫ్, అవునా? అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నప్పుడే. లోకపు వ్యతిరేకించినప్పుడు ఎప్పుడు పోరాడగలుగుతామో తెలుసా? దేవుని గురించి నీకు తెలిసినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని గురించి నీకు తెలిసినప్పుడు, దేవునితో నువ్వు నడిచినప్పుడు పోరాడతావండి. లేకపోతే పోరాడలేవు, ఏకీభవించేస్తావు. ఇప్పుడు ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు, ఒకవేళ నీకే ఎక్కువ సమస్యలు ఉన్నాయనుకో, ఎవరైనా ఒకరు వచ్చి దేవుడు ఏం చేశాడయ్యా నీకు, దేవుడు ఏం చేశాడు ఒకసారి ఆలోచించు. దేవుడు నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీ భక్తి నేను చూస్తున్నా, అమ్మో నీ భక్తి మామూలుగా లేదు, దేవుడు దిగొచ్చేంత భక్తి ఉంది, కానీ ఏం చేస్తున్నాడు నీ దేవుడు అంటే, కరెక్ట్ అయ్యా, ఏం చేస్తాం, ఇంకా నమ్ముకున్నాం పుట్టినప్పటి నుంచి. అర్థమైందా? అంటే ఏం చేస్తున్నావు? పోరాడట్లా, ఏకీభవిస్తున్నావు. ఇటువంటి మాట ఎప్పుడైనా నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు, ఇలా గనక నువ్వు మాట్లాడి ఉంటే నువ్వు ఏకీభవిస్తున్నావు కానీ దేవుని కానీ పోరాడట్లా. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారలారా, వెన్ ఐ కెన్ ఫైట్ ఫర్ గాడ్, ఎప్పుడు నేను దేవుని కొరకని పోరాడగలనంటే వెన్ ఐ నో హౌ టు వాక్ విత్ గాడ్. దేవునితో నడవడం నాకు తెలిసినప్పుడు, దేవుని యొక్క గుణగణం నాకు తెలిసినప్పుడు, దేవుని యొక్క బుద్ధి ఎలాంటిది నాకు తెలిసినప్పుడు నేను పోరాడగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు పోరాడగలవా దేవుని కొరకని? ఈరోజు నువ్వు నిలబడగలవా దేవుని కొరకని?